మనం ప్రపంచంలో ఎన్నో వింతలను చూస్తాం. కానీ అన్నిటికంటే పెద్ద వింత మన లోపలే ఉంది. అదేంటో కాదు, ఆత్మ. కొందరు దీని గురించి విన్నప్పుడు ఆశ్చర్యపోతారు. కొందరు దీని గురించి చెబుతున్నప్పుడు వింతగా ఫీల్ అవుతారు. ఎంత విన్నా, ఎంత చదివినా ఆత్మ గురించి పూర్తిగా తెలుసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. ఆ అంతుచిక్కని రహస్యాన్ని శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో ఎలా వర్ణించాడో చూద్దాం. ఇక శ్లోకంలోకి వెళ్తే శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే, ఒకడు ఈ ఆత్మను ఆశ్చర్యంగా చూస్తాడు, మరొకడు దీని గురించి ఆశ్చర్యంగా చెబుతాడు, ఇంకొకడు ఆశ్చర్యంగా వింటాడు. కానీ ఇంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నించినా దీని గురించి విన్న తర్వాత కూడా ఎవరూ దీన్ని పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారు. ఇక్కడ ఆశ్చర్యం అనే పదాన్ని శ్రీకృష్ణుడు ఎందుకు వాడాడంటే, ఆత్మ అనేది మన ఇంద్రియాలకు, బుద్ధికి చిక్కనిది. మన కళ్ళు బయట ప్రపంచాన్ని చూడగలవు, కానీ తనను తాను చూసుకోలేవు. అలాగే మన బుద్ధి అన్నిటినీ అర్థం చేసుకోగలదు, కానీ తన వెనుక ఉన్న ఆత్మను పట్టుకోలేదు. చాలా మందికి నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మను అని విన్నప్పుడు అది ఒక మిస్టరీలా అనిపిస్తుంది. కొందరు యోగులు ధ్యానంలో దీన్ని అనుభవించినప్పుడు కలిగే ఆ ఆనందం మాటల్లో చెప్పలేనంత ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ ఎంత వివరించినా అది అనుభవంలోకి వస్తేనే తప్ప అర్థం కాదు. అందుకే ఆత్మజ్ఞానం అనేది కేవలం చదువుకునేది కాదు, అది అనుభూతి చెందాల్సిన అద్భుతం. ఈ శ్లోకం మనకు ఇచ్చే పాఠం ఏంటంటే, నిరంతర అన్వేషణ, కాన్స్టాంట్ సీకింగ్. మనకు అన్నీ తెలుసు అని ఫీల్ అవ్వకూడదు. ఈ సృష్టిలో మన లోపల మనకు తెలియని విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయని గుర్తించాలి. ఆ వినయమే మనల్ని జ్ఞానం వైపు నడిపిస్తుంది. జీవితం అంటే కేవలం తినడం, నిద్రపోవడం కాదు. నేను ఎవరు, నా లోపల ఉన్న ఈ శక్తి ఏంటి అనే ప్రశ్నలను వేసుకున్నప్పుడే జీవితం అర్థవంతంగా మారుతుంది. పుస్తకాల్లో చదివినంత మాత్రాన జ్ఞానం రాదు. మనశ్శాంతిని అలవర్చుకొని మన లోపలికి మనం ప్రయాణించినప్పుడే ఆ ఆశ్చర్యకరమైన ఆత్మతత్వాన్ని మనం తాకగలం. అర్జున, ఈ ఆత్మ గురించి ఎంత విన్నా నీకు ఇంకా సందేహాలు ఉండవచ్చు. అది సహజమే, ఎందుకంటే అది ఎంతటి అద్భుతమైనది. కాబట్టి నీ ఆలోచనలను పక్కన పెట్టి ఈ సత్యం మీద నమ్మకంతో నీ బాధ్యతను నిర్వహించు అని శ్రీకృష్ణుడు మనకు బోధిస్తున్నాడు. ఆత్మ గురించి చెప్పిన విషయాలన్నిటినీ ఒక ముగింపునకు తెస్తూ, కాబట్టి ఏ ప్రాణి గురించి నువ్వు శోకించకూడదు అని శ్రీకృష్ణుడు తేల్చి చెప్పే 2వ అధ్యాయం శ్లోకం 30 గురించి తర్వాతి వీడియోలో చూద్దాం. హరే కృష్ణ.